తెలుగు అక్షరాలపై గేయాలు. ఉంటే వచ్చింది ఒక్కసారి, ఒప్పులు చెప్పాలి ప్రతిసారి. ఒడిశా ఒడ్డున ఒక్కడు, ఒంటరిగెప్పుడు చిక్కడు, ఒంటరిగెప్పుడు చిక్కడు చిక్కడు. మామూలుగా సమయం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి, అంటే ఈ గేయం తోటి ఒక పీరియడ్ కూడా మొత్తం చెప్పి విద్యార్థులకు అక్షరాలు, పదాలు ఇవన్నీ కూడా చెప్పొచ్చు. సరే, నేను ఒక బ్రీఫ్గా చెప్పి మీకు పూర్తి వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద ఇస్తాను, అది చూడండి. ఇక్కడ ఎవరు వచ్చిర్రు ఒకసారి అంటే, ఇలా విద్యార్థులకు ఇంటరాక్టివ్ మెథడ్లో చాలా క్వశ్చన్లు అడుక్కుంటూ ఒంటే వచ్చింది. ఏమొచ్చింది? ఒప్పులు. ఏం చెప్పాలి ప్రతిసారి మనం? ఒప్పులు అంటే తెలుసా? నిజాలు. డోంట్ టెల్ లైస్. ఎప్పుడు నిజాలు చెప్పాలి. ఇట్లా మనం ఒడిశా అంటే వన్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ ఇండియా. ఓకే, ఇది మన దేశంలో ఒక రాష్ట్రం. అక్కడ ఒడిశా అంటే సముద్రం ఒడ్డున ఉంటుంది. ఒడిశా ఒడ్డున ఒక్కడు, ఒంటరికి ఎప్పుడు వచ్చి ఎప్పుడు ఒక్కడు ఉన్నాడు. ఇక ఒంటరి అంటే ఒక్కడు ఉన్నాడు. ఎప్పుడు ఒకరితోటి దోస్తులతో ఎప్పుడు ఆడుకుంటాడు. ఇట్లా అలా జస్ట్ విద్యార్థులతో మాట్లాడిస్తూ, ఇక్కడ చూడండి విద్యార్థులకు రకరకాల టీఎంతో ఐ తర్వాత ఏమొస్తుంది? ఓ. ఇదే ఓ అని విద్యార్థులకు ఇలా ఇది చెప్పొచ్చు. ఇక్కడ చాలా పదాలు ఉన్నాయి. ఇందులో ఓ ఎక్కడ ఉందా గుర్తుపట్టమనడం. ఇలా అయితే ఇలా డైస్ ఉన్నాయి. డైస్లో కూడా ఓ అనేది అక్షరం ఇట్లా ఆడించుకుంటూ, అలాగే చింతగింజలు ఉన్నాయి. ఈ చింతగింజలు కూడా దీంట్లో ఓ అనే అక్షరాన్ని గుర్తుపట్టించడం, ఇలా చాలా ఉన్నాయి. అలాగే దీంట్లో ఓ ఉందా? వర్ణమాలలో ఓ అంటే ఒంటేనే ఉంది కదా, ఓ అంటే ఒంటే ఉంది. ఇలా విద్యార్థులకు చాలా అంశాలను కూడా మనం చెప్పొచ్చు. ఇలా గేయాన్ రూపంలో మీ పూర్తి వీడియోని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి.